రైతుల గురించి గాని తెలంగాణ ప్రజాపాలన గురించి గాని మాట్లాడే అర్హత కేసీఆర్ గాని కేటీఆర్ గాని లేదనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. రైతు విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే లేదు. రైతుల విషయంలో మేము ఇవాళ రైతులకు న్యాయం చేయడానికి ఎంతవరకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శమైన రైతులకు ఆదర్శ రాష్ట్రంగా ఇవాళ ఆదర్శమైన రైతులను తయారు చేసి దేశ ప్రజలకు అందించినటువంటి ఘనత విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. కేటీఆర్ అహంకారపూరితమైన మాటలు, ఇవాళ తను అవినీతి వేల కోట్ల లక్షల కోట్ల అవినీతి చేసి ఇవాళ కేటీఆర్ మాట్లాడితే చాలా నిస్సిగ్గుగా ఉంది. ఇవాళ మా హాయంలో మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం, కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇవాళ సంక్షేమానికి పెద్దపీట వేయగలిగినాం, రైతుని రాజును చేయగలిగినాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగలిగినాం, మహిళలకు చేయూతను అందించగలిగినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల రకాలుగా 2.5 ఏళ్లలోనే దేశం గర్వపడేలా, తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలకు గర్వపడేలా ఇవాళ అభివృద్ధిలో సంక్షేమంలో గొప్ప పురోగతిని సాధించడం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ప్రజాపాలనలోనే రైతన్నకు మేలు జరిగింది, రైతుని రాజును చేసినాం అనడానికి ఇవాళ రైతు పండించిన పంట కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, రైతుకి ఇచ్చిన భరోసా కావచ్చు, రైతుకి ఇచ్చిన సన్నోడ్లకు ఇచ్చినటువంటి బోనస్ కావచ్చు, మద్దతు ధర అంశం కావచ్చు, ఇట్లా ఇవన్నీ చెప్పుకుంటా పోతే తెలంగాణలో మేము చేసినటువంటి రైతులకు గొప్ప అభివృద్ధిగా, గొప్ప విశ్వాసంగా గర్వంగా మేము చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.